ఫ్రెండ్స్, 6th క్లాస్ FA1 ఇంగ్లీష్కి సంబంధించి CCE మోడల్ ఆబ్జెక్టివ్ టెస్ట్ విత్ OMR టైప్ మోడల్ క్వశ్చన్ పేపర్ని విత్ కీతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా చూడండి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 AP CCE మోడల్. సిలబస్ వచ్చేసి క్లవర్ తెనాలి రామకృష్ణ, సెకండ్ ద స్నేక్ చార్మర్, ఇంగ్లీష్ క్లాస్ 6th. ఇక్కడ 15 OMR బబుల్స్ ఇచ్చున్నారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ టైమ్ 45 minutes, మార్క్స్ 20 marks. Read the following passages and answer the questions. He had never handled the matters of court before. His decisions were irrelevant. His conclusions lacked sense. With this the people grew impatient, yet the emperor continued to support him. The elders of the empire decided to seek help from the court jester Tenali Ramakrishna in this matter. Tenali Ramakrishna told them that he had an idea and assured them not to worry. One day, Tenali Ramakrishna approached the emperor Sri Krishnadevaraya. Now answer the following questions. 4 ones are 4 marks. The first question, whom did the word he refers to? And absolutely the answer is Chitravarma, option C. Cని మనం బబుల్ చేయాలి. ABCDs ఇచ్చుంటారు కదా, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ABCD ఇచ్చున్నారు కదా, ద కరెక్ట్ ఆన్సర్ C దగ్గర మాత్రమే బబుల్ చేయాలి, కంప్లీట్ చేయాలి, సర్కిల్ చేయాలి. సెకండ్, హూజ్ డెసిషన్స్ వర్ ఇర్రెలవెంట్, సేమ్ ఆప్షన్ చిత్రవర్మ, ఆప్షన్ A. థర్డ్ క్వశ్చన్, వాట్ వాజ్ ద పొజిషన్ ఆఫ్ తెనాలి ఇన్ ద కోర్ట్, ఆప్షన్ A ద రైట్ ఆన్సర్ జస్టర్. whom did Tenali approach, the option B is right answer, the emperor. సో మళ్ళీ ఒకసారి ఆన్సర్ చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ C, సెకండ్ A, థర్డ్ A, ఫోర్త్ B. నెక్స్ట్ రోమన్, చూస్ ద వర్డ్స్ విత్ ద సూటబుల్ మీనింగ్స్ సినానిమ్స్ ఫ్రమ్ ద ఆప్షన్స్. 2 క్వశ్చన్స్ ఇచ్చారు, 2 ones are 2. చిత్రవర్మ వాజ్ ఫేమస్, ఇక్కడ ఫేమస్కి సినానిమ్ వచ్చేసి పాపులర్, ఆప్షన్ C ఈజ్ రైట్. సో 5కి ఆపోజిట్లో Cని బబుల్ చేయాలి. ప్లీజ్డ్కి సినానిమ్ వచ్చేసి హ్యాపీ, ఆప్షన్ B ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ రోమన్, రీడ్ ద ఫాలోయింగ్ పేరా అండ్ చూస్ ద యాంటనిమ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్. 2 ones are 2. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్కి యాంటనిమ్స్ రాయాలి. 7th one క్వశ్చన్ వచ్చేసి ఫీర్స్, ద ఆన్సర్ ఈస్ ప్లెజెంట్, 7th A. 7th ద కరెక్ట్ ఆప్షన్ A, ద ప్లెజెంట్ ఈజ్ రైట్ ఆన్సర్. బిలీవ్కి యాంటనిమ్ వచ్చేసి డిస్బిలీవ్, 8th ఆప్షన్ B. 8th ఆప్షన్ B, Bకి ఎదురుగా బబుల్ చేయాలి. చూస్ ద అప్రోప్రియేట్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్, ఇది లెసన్లో నుంచి ఇచ్చారు, రైట్ ఫార్మ్స్ అంటారు వీటిని. యువర్ హైనెస్ ఈజ్ డాష్, డాష్ ఫర్ ఎ వైల్ హీ స్నాప్డ్ హిస్ ఫింగర్స్. ఇక్కడ 9th ఆప్షన్ వచ్చేసి మెర్సిఫుల్, ఆప్షన్ B రైట్ ఆన్సర్. 10th ఆప్షన్ వచ్చేసి థింకింగ్ ఫర్ ఎ వైల్, సో 10th B ఆప్షన్. 9th 10th బోత్ B ఆప్షన్స్ కరెక్ట్, మెర్సిఫుల్, థింకింగ్. నెక్స్ట్ రోమన్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ విత్ ఓవెల్ క్లస్టర్, 1 mark. ద వర్డ్ వచ్చేసి డెసిషన్, ద కరెక్ట్ ఓవెల్ క్లస్టర్ ఫర్ దట్ ఈస్ IO, డెసిషన్, DECISION, ఆప్షన్ A ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ రోమన్, choose whether the following sentences are declarative, exclamatory, interrogative or imperative sentence. 2 ones are 2 marks. Where can I find a bookshop? ఇది interrogative question, సో కాబట్టి 12th ఆప్షన్ B is right. Switch off the fan, ఇది command కాబట్టి imperative sentence, ఆప్షన్ C. 14th Roman, choose the correct phrase. 2 ones are 2 marks. 14th, the auto driver gave you your last certificates. What would you say to him? Thank you very much is the right answer, option C. 15th, your friend wants to borrow your dictionary. Borrow means lend. What would you say to accept it? So by all means, option A correct. By all means అంటే certainly, sure, of course అని అర్థం, తీసుకోమని యాక్సెప్ట్ చేయడం. 15 మార్క్స్కి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇచ్చారు, రిమైనింగ్ 5 మార్క్స్కి డిస్క్రిప్టివ్ ఇచ్చారు. ఇది మనం పేపర్లో సపరేట్గా రాయాల్సి ఉంటుంది. 16th క్వశ్చన్, వెన్ పీపుల్ హ్యావ్ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ వాచింగ్ ద స్నేక్స్, ద స్నేక్ చార్మర్ ఫీల్స్ అప్సెట్. రైట్ ఎ డైరీ ఎంట్రీ ఎక్స్ప్రెసింగ్ హిస్ థాట్స్ అండ్ హిస్ నెక్స్ట్ స్టెప్.
ఇది డైరీ ఎంట్రీ రాయాలి 5 మార్క్స్కి, ఇది సపరేట్ పేపర్లో రాయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఆబ్జెక్టివ్ టెస్ట్ విత్ ఓఎంఆర్ 6th క్లాస్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ ఒకసారి ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ ఫర్ యువర్ FA1 ఎగ్జామ్. అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ, గుడ్ నైట్.